ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? నిస్తమా? నేనీ మధ్య ప్రభువు తనను ప్రశ్నిస్తున్న సద్దుకేలతో నిర్గమాకాండంలోని వాక్యాన్ని ఎత్తి చెప్పిన మత్తయి 22వ అధ్యాయాన్ని చదివాను. నిర్గమాకాండంలో అనేకులు కొత్త పేర్లను పొందారు. అబ్రాము అబ్రహాముగా మారాడు, యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. మత్తయి 22:31లో మనం అబ్రహాము యొక్క కొత్త పేరును, ఇస్సాకు యొక్క మార్పులేని పేరును, యాకోబు యొక్క పాత పేరును చూస్తాం. అంతేకాక ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడుగా పిలువబడ్డాడు. నీవు ఎప్పుడైనా నీ విశ్వాస పరిస్థితులను బట్టి నీ జీవిత కాలమనాన్ని క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు తర్వాత అని లెక్కించావా? మనం ఈ రోజుకు కృపను అనుభవిస్తాం, రేపటికి విశ్వాసం కలిగి ఉంటాం, కానీ గడిచిన నిన్నటిని గురించి చింతిస్తూ ఉంటాం. మనం వెనక్కి తిరిగి చూస్తే కేవలం మన పొరపాట్లను, అపచారాలను మాత్రమే కనుగొంటాం. యాకోబు దేవుని దూతతో పోరాడి కొత్త పేరును పొందిన తర్వాత కూడా దేవుడు మండుచున్న పొదల నుండి మోషేతో మాట్లాడుతున్నప్పుడు అతని పాత పేరు యాకోబును ప్రస్తావించాడు. యేసు ప్రభువు అదే వాక్యాన్ని ఎత్తి చూపారు. అలా చేయడం ద్వారా దేవుడు, నేను మార్పు చెంది నూతన వ్యక్తివైన నీకు మాత్రమే కాదు, నీవు మార్పు చెందకముందు ఉన్న నీ పాత వ్యక్తికి కూడా దేవుడిని అని చెప్తున్నట్లు ఉంది. నిస్తమా? దేవుడు ప్రస్తుతం మనం ఏమై ఉన్నామో, భవిష్యత్తులో ఏమి కాగలమో మరియు గతంలో మనం ఏమై ఉన్నామో అన్నిటికీ దేవుడే ఉన్నందుకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ప్రార్థన. ప్రభువా, నీవు నిన్నటికి నేటికి రేపటికి కూడా దేవుడవై ఉన్నావు. మా జీవితాల్లోని ప్రతి పరిస్థితిలో కృపను చూడటానికి సహాయం చేయము. ఆమేన్. నిస్తమా? మన పట్ల దేవునికున్న ప్రేమకు కాలపరిమితులు లేవు.